Hello, my dear viewers. I once again warmly welcome you to my channel English Made Easy. సో గత కొన్ని రోజులుగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ని సులభంగా క్విక్లీ అంటే వేగంగా ఏ విధంగా నేర్చుకోవాలి అంటే మనం మాట్లాడేటటువంటి భాష ఎక్కువగా ఏ టెన్స్లో మనం ఉపయోగించవలసి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గత 4 వీడియోల్లోంచి మనం చూడటం జరిగింది. ఈరోజు 5వ వీడియో కింద అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4లో మొట్టమొదటి దాంతో అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ తోటే 50% మాట్లాడచ్చు అన్నాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్తో 20% మాట్లాడచ్చు. సింపుల్ ఫ్యూచర్లో 10% అంటే టోటల్గా ఇప్పటికి 3 వాక్యాలతోటి 80% ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఇక మిగతాది 20% ఉంది. ఆ 20%ని మిగతా 12 కాలాల్లో మనం 3 అయిపోయినాయి కనుక మిగతా 9 కాలాలు పంచుకుంటాయి అన్నమాట. 1.5, 2 ఆ విధంగా మనం అవేంటో చూద్దాం ఇప్పుడు మనం. సరే, ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయి అని చెప్పుకున్నాము మనం. అందులో ఫస్ట్ది సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పుకున్నాం. ఇది 50% ఇంగ్లీష్ దీంతో మాట్లాడవచ్చు అనుకున్నాము. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ V1 అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్ అయి ఉంటుంది. ఇది 4 సందర్భాల్లో ఉపయోగించబడుతుందని ఉదాహరణగా చెప్పుకున్నాం మనం. ప్రతి వాక్యానికి పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు, క్వశ్చన్ ఫామ్లో చెప్పొచ్చు, క్వశ్చన్ నెగిటివ్లో కూడా చెప్పొచ్చు అని మనం చెప్పుకున్నాం. దాని సీరియన్స్లో దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం కదా. మిగతా వాటిని మనం సబ్ టెన్సెస్ అని అంటాం. అందులో రెండవది ఏంటంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఈరోజు మనం తీసుకోబోయేటటువంటి, ఇది ఆల్రెడీ అయిపోయింది. సరే, ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? మహా అయితే 1.5 లేదా 2% మనం మాట్లాడేటటువంటి భాషకి ఇది ఉపయోగపడేది. సహజంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే ఒకే ఒక వెర్బ్ మనం తీసుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఐ డు, షీ స్లీప్స్, దే గో, వి రైట్, అలా ఫస్ట్ రూపంలో ఉన్న వెర్బ్ను చూసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి ఇక ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ 2 వెర్బులు వస్తాయి, మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్లో తప్ప. అంటే ఏంటి, ఒక సహాయక క్రియ, ఒక మెయిన్ క్రియ, పైగా కంటిన్యూస్ అని ఉంది కనుక ఇంగ్ ఫారంతో కూడినటువంటి ఫస్ట్ వెర్బ్ ఉంటుంది. అంటే దీని ఫార్మేషన్ ఏంటి, నిర్మాణం ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూ ఇందులోనే ఉంది. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూ అంటే కొనసాగుతూ ఉన్న, టెన్స్ అంటే కాలము, ప్రస్తుతము కొనసాగుతున్న కాలము అని అర్థం అనమాట. దాన్ని బట్టి వెర్బులు మారుతూ ఉంటాయి. ఫార్మేషన్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఈ వెర్బ్ని మనం ఏమంటాం, మనం హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇక్కడ వచ్చేటటువంటి వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. తర్వాత ఇంగ్తో కూడినటువంటి వెర్బ్ వస్తుంది. సహజంగా ఇంగ్ ఎప్పుడు కూడా ఫస్ట్లో ఉన్నటువంటి వెర్బ్కే చేర్చాలి. అది ఏ కంటిన్యూ అయినా, ప్రజెంట్ కంటిన్యూ అవ్వచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అవ్వచ్చు, పాస్ట్ కంటిన్యూ అవ్వచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అవ్వచ్చు, ఫ్యూచర్ కంటిన్యూ అవ్వచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ 6 ఉంటాయి కంటిన్యూలో. ఈ మొత్తం 3 టెన్స్ల్లో 6టికి కూడా మనం ఇంగ్ ఫారం మొట్టమొదటి ఉన్నటువంటి వెర్బ్కి చేర్చాలి. గోయింగ్, గోయింగ్, గో అనేది మొట్టమొదటిది. మేక్ ఫస్ట్ది, మేకింగ్. ప్లే, ప్లే, అంతేగాని వెంటింగ్, ప్లేడింగ్, గేవింగ్ అలా మనం పెట్టుకోకూడదు. సో సబ్జెక్ట్ వస్తుంది, వెర్బ్లోనేమో సహాయక్రియ కింద ఒక వెర్బ్ వస్తుంది. తర్వాత ఇంగ్తో కూడినటువంటి దీన్ని మనం ఏమంటాం, మనం V4 అంటాం. V1 అంటే ప్రజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పర్ఫెక్ట్ టెన్స్, మూడవది అనమాట. మరి V4 అంటే ఇంగ్తో కూడినటువంటి వెర్బ్. అది అక్కడ ఆ క్రియ ఏది జరుగుతుందో దానికి ఇంగ్ చేస్తే సరిపోద్ది అనమాట.
సో ఈ విధంగా మనకి ఫార్మేషన్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక వాక్యం తీసుకున్నా నేను. షీ ఆమె ఈజ్ సింగింగ్ పాడుతూ ఉన్నది ఈ సాంగ్ ఒక పాటని. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ కింద షీ తీసుకున్నాం, హెల్పింగ్ వెర్బ్ కింద ఈజ్ తీసుకున్నాం. ఈజ్ అనేది సహాయక క్రియ, ఇంగుతో కూడినటువంటి పాడుతున్నాం కనుక సింగ్కి ఇంగు చేర్చాము. ఆబ్జెక్ట్ ఇది అంటే ఇది ఒక వెర్బ్, మెయిన్ వెర్బ్. దేంట్లో ఉంది? V4లో ఉంది. ఇది ఆబ్జెక్ట్, ఇది నిర్మాణం. మరి ప్రజెంట్ కంటిన్యూ ఎలా అయిందంటే ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, సహాయక క్రియ ప్రజెంట్. దీనికి మళ్ళీ పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఈజ్ వాజ్ బీ. ఇక్కడ ఈజ్ ఉపయోగించాం అంటే ప్రజెంట్. ఈ ఇంగ్ ఉంది కనుక కంటిన్యూ, ప్రజెంట్ కంటిన్యూ. ఇది ఏ సందర్భాన్ని తెలియజేస్తుందంటే ఒక పని ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నచో. నిద్ర నుంచి లేచి బయటకు వచ్చేటప్పుడు జోరున వర్షం వస్తుంది. అప్పుడు నువ్వు దేంట్లో ఉపయోగించాలి? ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్, బయట పెద్ద వర్షం వస్తూ ఉన్నది. రోడ్డు మీదకి వెళ్ళావు, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తులు గొడవ చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. అంటే ఫైటింగ్ జరుగుతుంది వాళ్ళు, లేదా క్వార్లింగ్ జరుగుతుంది, లేదా నువ్వు వెళ్ళేటోడికి నువ్వు అనుకున్నటువంటి బస్సు వెళ్ళిపోతుంది. ద బస్ ఈజ్ గోయింగ్, ఆ బస్సు వెళ్ళుతూ ఉన్నది. ఇంట్లోకి వెళ్ళి చూసావు, పక్క రూమ్లో చెల్లి ఏదో డ్రాయింగ్ వేసుకుంటూ ఉంది, సిస్టర్ ఈజ్ డ్రాయింగ్. వంటగదిలోకి వెళ్ళావు టీ ఏం తాగుదామని, అమ్మ ఏదో వంట చేస్తూ ఉంది, మదర్ ఈజ్ కుకింగ్. మెయిన్ రూమ్లోకి వెళ్ళావు, నాన్నగారు ఏదో ఫైల్స్ ప్రిపేర్ అవుతున్నారు, తయారు చేసుకుంటున్నాను, ఫాదర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫైల్స్, ఆఫీస్ వర్క్. ఈ విధంగా అనమాట. ప్రస్తుతం మనం చూసేటప్పుడు ఒక పని కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే అది ఎప్పుడు ప్రారంభించబడింది ఏది మనకు అనవసరం, నువ్వు వెళ్ళేటప్పటికి అది జరుగుతూ ఉండాలి. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఒక సబ్జెక్టు, ఒక సహాయక్రియతో కూడినటువంటి ఈజ్, ఇంగుతో కూడినటువంటి మెయిన్ వెర్బ్, ఇది సందర్భం. మరి అన్నింటికీ ఈజే వస్తుందా? రాదు. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీరు అందరూ చూస్తున్నారు ఈ వీడియోని. నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ప్రస్తుతం కొనసాగుతుంది, మీరు చూసే టైంకి నేను రాస్తూ ఉన్నాను. సో ఐ కనుక ఇక్కడ సహాయక్రియ కింద యామ్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్. ఇందాక ఏమొచ్చిందండి? ఈజ్ వచ్చింది. సరే ఎప్పుడయ్యేది వస్తుంది చూద్దాం. ఐయామ్ రైట్ ఇంగ్, రైట్ వ్రోట్ రిటర్న్. ఈ రైట్కే ఇంగ్ చేరింది, సో ఇది మెయిన్ వెర్బ్. దేంట్లో ఉంది? V4లో ఉంది. ఇదేమో హెల్పింగ్ వెర్బ్. సందర్భాన్ని ఏం తెలియజేస్తుంది? నేను ప్రస్తుతం రాస్తూ ఉన్నాను. యామ్ అనేది ప్రజెంట్, ఇంగ్ అనేది కంటిన్యూ, ప్రజెంట్ కంటిన్యూ. చూడండి, ఆన్ ద బోర్డ్. ఇది ఆన్ ద బోర్డ్ అనేది ఆబ్జెక్ట్ కాదు. సరే దానికి. సో ఐయామ్ ఇక్కడ ఏం మారింది? ఐ అనేటటువంటి సహాయక్రియ మారింది. ఇందాకేంటి? ఈజ్ అనేటటువంటి సహాయక్రియ మనం పెట్టుకోవడం జరిగింది. సో ఇంకొక ఉదాహరణ చూద్దాం. దే ఆర్, వారు బహువచనం కనుక ఆర్ అనేటటువంటి సహాయక్రియ వచ్చింది. ఇక్కడ యామ్ అనే సహాయక్రియ వచ్చింది, ఇక్కడేమో ఆర్ వచ్చింది, ఇందాకేమో ఈజ్ అనేటటువంటి క్రియ వచ్చింది సహాయక్రియల కింద. దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. దే సబ్జెక్ట్, ఆర్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, ప్లేయింగ్ మెయిన్ వెర్బ్, V4లో ఉంది, బాస్కెట్బాల్ ఆబ్జెక్ట్.
సబ్జెక్ట్, రెండు వెర్బలో ఆబ్జెక్ట్. ఏం సూచించింది? దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. వారు ఇప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఇప్పుడైనా అవసరం లేదు, అందులో ఎప్పుడైతే కంటిన్యూ ఉందో ఆడుతున్నారనే అర్థం అనమాట. కాకపోతే సహాయ క్రియల కింద మీకు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఐకి ఎప్పుడు కూడా యాన్ పెట్టుకోండి. ఈ ఆర్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది. ఆర్ ప్రెజెంట్ అని అలా చెప్పారు. ఆర్ వర్ బీన్, యామ్ వాజ్ బీన్, ఈజ్ వాజ్ బీన్, ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్లు కనుక పక్కన కంటిన్యూ ఉంది కనుక ప్రెజెంట్ కంటిన్యూ. ఆ యామ్, ఐకి ఎప్పుడు కూడా యామ్ రావాలి. హీకి, షీకి, ఇటుకి, సింగులర్లకి, ఏకవచనాలకి ఎప్పుడు కూడా ఈజ్ రావాలి. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, టైగర్ ఈజ్, రివర్ ఈజ్, కంట్రీ ఈజ్, మ్యాన్ ఈజ్, ఈ విధంగా ఐకి ఎప్పుడు కూడా యామ్ రావాలి. తర్వాత బహువచనాలు ఏమన్నా సరే, దే కానీ లేదా బాయ్స్, గర్ల్స్, ఇంకేదాన్ని ఇక్కడ నా సబ్జెక్ట్ స్థానంలో బహువచనం ఉంటే కళ్ళు మూసుకుని ఆరబెట్టేయండి. ఎప్పుడైతే యామ్ ప్రజెంట్ టెన్స్, ఈజ్ ప్రజెంట్ టెన్స్, ఆర్ ప్రజెంట్ టెన్స్ కాకపోతే బహువచనం. ఎప్పుడైతే సహాయక్రియలకి ఉన్నాయో తర్వాత ఎంగిఫారంతో కూడిందో ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే. కానీ చాలా తక్కువగా మాట్లాడతాం కనుక కేవలం 2% దీనికి ర్యాంకింగ్ ఇచ్చాం. ఈ 9 కూడా మిగతా 20ని పంచుకోవాలి. 1.5, 2, 2.5 అలా వస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుని మనం దీన్ని అన్ని రకాలుగా కూడా మనం రాద్దాం. టీచర్ ఈజ్ బీటింగ్ కుమార్. సరే, ఇప్పుడు ఈ పదాన్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఏ టీచర్ కూడా కుర్రవాడిని కొట్టకూడదు. కానీ ఉదాహరణ చెప్పుకున్నాం. టీచర్ సబ్జెక్ట్, ఈజ్ అనేది వెర్బ్, ప్రజెంట్ టెన్స్లో ఉంది. టీచర్ ఏకవచనం కనుక ఈజ్ వచ్చింది. బీట్ ఇంగ్, బీట్ ఇంగ్, బీట్ బెట్ బీటన్, ఎప్పుడు కూడా దీనికే ఇంగ్ రావాలి, ఫస్ట్ దానికే. బీటింగ్ కుమార్, కుమార్ ఆబ్జెక్ట్. ఇక్కడ 2 వెర్బలు ఉన్నాయి. ఇది మెయిన్ సహాయ క్రియ, రెండవది మెయిన్ వెర్బ్. ఇది పాజిటివ్గా చెప్పాం మనం. దీన్ని నెగిటివ్గా కూడా చెప్పచ్చు. ఎలాగా? టీచర్ ఈజ్ నాట్ బీటింగ్ కుమార్. కుమారు టీచర్ కొడుతూ ఉంది, కంటిన్యూ. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? టీచర్ కుమార్ని కొట్టుచూ ఉండటం లేదు, కంటిన్యూ అవ్వట్లేదు. ఇది నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్ తయారు చేద్దాం. దీనికి క్వశ్చన్ తయారు చేయాలంటే ఈ నాట్ తీసేసి ఈజ్ ముందు పెట్టుకోండి. చాలా అట్లా పోండి. ఈజ్ టీచర్ బీటింగ్ కుమార్. కుమార్ని టీచర్ కొడుతున్నారా? టీచర్ అంటే ఇది కామన్ జెండర్ అండి. మగవాళ్ళకు ఉపయోగించుకోవచ్చు, స్త్రీలకు కూడా ఉపయోగించుకోవచ్చు. సహజంగా టీచర్ అంటే మనలో ఒక భావం అంటే లేడీ అని, మాస్టర్ అంటే మగవాళ్ళని అనుకుంటూ ఉంటాం. ఇట్స్ ఎ కామన్ జెండర్. నర్స్ ఎలాగో మేల్ నర్స్, ఫీమేల్ నర్స్ అని అంటారు. టీచర్ అంటే ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు. మాస్టర్ అంటే మాత్రం మగాళ్ళకి పెట్టాలి. అది బాగా గుర్తుంచుకోండి. సో అందుకని ఇక్కడ టీచర్ మీరు అబ్బాయి అనుకోండి లేదా అమ్మాయి అనుకోండి, ఏమనుకున్నా పర్లేదు. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఫామ్లో రాసాం. ఈజ్ టీచర్ బీటింగ్ కుమార్. కుమార్ని టీచర్ కొడుతూ ఉందా ప్రశ్న. లేదా టీచర్, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోనే మళ్ళీ నెగిటివ్ రాద్దాం. ఈజ్ నాట్ టీచర్ బీటింగ్ కుమార్. కుమార్ని టీచర్ కొట్టడం లేదా? టీచర్ కుమార్ని కొడుతూ ఉందా? ఇక్కడ టీచర్ కుమార్ని కొట్టడం లేదా? అది నెగిటివ్లో నాట్గా రాశాను. సో ఒక సెంటెన్స్ని, అది ఏ సెంటెన్స్ అవ్వను, సింపుల్ ప్రజెంట్ అవ్వచ్చు, ఇప్పుడు మనం చెప్పుకునే ప్రజెంట్ కంటిన్యూ కావచ్చు, ఏదైనా ఇన్ని రకాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకంటే ఇంకేం చెప్పలేము. సరే, దీన్ని మళ్ళీ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వస్తాయి కదండి అంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం వద్దు, ఇప్పుడు కంగారు ఏం వద్దు. ఇప్పుడు మనం
సో ప్రజెంట్ టెన్స్లో రెండవది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. బాగా అర్థమై ఉంటుందా? నాకు ఏమీ లేదు, కంటిన్యూ ఉంటుందండి. ఇంగు సహాయకుల కింద ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ వస్తాయి. యామ్ ఎప్పుడు వస్తుంది? ఐకి మాత్రమే వస్తుంది. ఏకవచనాలకి ఈజ్ వస్తుంది, బహువచనాలకి ఆర్ వస్తుంది. అవి గుర్తుంచుకొని సందర్భం ఏంటిరా నాయన అంటే మనం చూసేటప్పుడు ఒక మనం. ఇప్పుడు మీరు లోనికి వస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ, అర్థమైందండి? అలాగనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే మూడవ దాంట్లోకి వెళ్దాం మనం. ఆ ప్రజెంట్ టెన్స్లో మూడవది ఏంటండి? మీకు రాయాలి, ఇక్కడ అవసరం లేదా? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది చూసాం. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది కూడా చూసాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ 1 2 3 ఈ ప్రజెంట్ టెన్స్లో అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ప్రజెంట్ ప్రస్తుతంలో ఉన్న, పర్ఫెక్ట్గా సంపూర్ణంగా పూర్తి అయిన క్రియలు, జస్ట్ కంప్లీటెడ్. ఎప్పుడో నిన్న ఉదయం అప్పుడు కాదు, జస్ట్ ఈ కాలానికి ఒక అరగంట ముందు నువ్వు చూసే టయానికి అది అయిపోయి ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిన, ప్రజెంట్ అంటే ప్రస్తుతం కంప్లీట్ అయినటువంటి క్రియలు. ఎప్పుడైనా మీరు చూడంగానే పర్ఫెక్ట్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది, సహాయక క్రియ, బండ గుర్తు. సరే, దీని ఫార్మేషన్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది ఏంటుంటుందంటే సబ్జెక్ట్, ఇది మామూలు కామనే. వెర్బ్ కింద, హెల్పింగ్ వెర్బ్ కింద హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది కంపల్సరీ. ఇక మెయిన్ వెర్బ్ కింద, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ కింద V3ని తీసుకోవాలి మనం. V1 అంటే గో, V2 అంటే వెంట్, V3 అంటే గాన్. ఇప్పుడు గాన్ తీసుకోవాలి ఇక్కడ. ప్లే V1, ప్లేడ్ V2, ప్లేడ్ V3, గేవ్ గివెన్ తీసుకోవాలి. కమ్ తీసుకోవాలి. సో మూడో రూపంలో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ని తీసుకోవాలి. అంటే సహాయక్రియ కింద హ్యావ్ కానీ హ్యాజ్ కానీ, ఇక్కడ V3 మెయిన్ వెర్బ్ కింద తీసుకోవాలి. ఆబ్జెక్ట్ ఉంటే మంచిది, లేకపోయినా బాధ ఏమీ లేదు. ఉదాహరణకి చూడండి, షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్. చెప్పే కదా, ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా రెండేసి వస్తాయి. హెల్పింగ్ వెర్బ్. ఫినిష్డ్ మూడవ రూపంలో ఉన్నటువంటి వెర్బ్ అంటే V3లో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్. హర్ వర్క్ ఆబ్జెక్ట్, ఆమె తన యొక్క పనిని ఫినిష్డ్ పూర్తి చేసినది. ఎప్పుడు? ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా జస్ట్ కంప్లీట్ అయింది. లోనికి వెళ్ళాం, అమ్మ ఏదో మాట్లాడుతుందని లోనికి వెళ్ళేదాడికి ఆడ నిద్రపోయింది. అంటే ఎప్పుడు నిద్రపోయింది? జస్ట్ ఇప్పుడే. బయటకు వెళ్ళాం, ఇప్పుడు దాకా వర్షం వస్తుంది, ఏంటమ్మా? అదే ఇప్పుడే అయిపోయిందిరా, నువ్వు లోన్ నుంచి బయటకు వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. బస్సు ఏదండి? అయ్యా జస్ట్ మీరు అలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిపోవటం జస్ట్ అనమాట, ఎప్పుడో కాదు. అంటే ప్రస్తుతం జస్ట్ కంప్లీట్ అయినటువంటి క్రియలను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకు ఫార్మేషన్ ఏంటి? సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ సహాయ క్రియల కింద వస్తాయి. V3 అంటే మెయిన్ వెర్బ్ కింద మూడో రూపంలో ఉన్నది వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే. మరి హ్యాజ్ హ్యావ్ ఎప్పుడు చేరతాయి? ఇది ఒక కన్ఫ్యూజన్. ఎస్ ఎప్పుడైతే చేరిందో, ఏ వెర్బులకైతే ఎస్ చేరిందో అలాంటి వాటికి హెస్ ఉండం. I have, we have, they have, boys have. అంటే ఏంటి? నాకు, ఐ అనేటటువంటి నాకు,
ఉయ్ అనేటటువంటి మనకి, బహువచనమైనటువంటి దేకి, బాయ్స్ అనేటటువంటి బహువచనాలకి ఎప్పుడు కూడా హ్యావే పెట్టుకోవాలి సహాయక క్రియ కింద, ఎప్పుడు పర్ఫెక్ట్లో. మరి హ్యాజ్ ఎప్పుడు పెడతామండి? షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రవి హ్యాజ్, ఇండియా హ్యాజ్. ఇలా ఏకవచనాలు ఈ షీ ఇట్ ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగా మనకు వెర్బ్ ఎస్ పెడతాం. షీ డ్రింక్స్, ఈ ప్లేస్ అని ఎస్ పెడుతున్నాం కదా, ఆ టైప్లో ఇక్కడ మనం హ్యాజ్ పెట్టుకోవాలి. సరే, ఈ మోడర్న్ ఇంగ్లీష్లో ఈ రోజుల్లో ఈ హ్యాజ్ అనేది పెద్దగా ఎవడో పట్టించుకోవట్లేదు మనం ఎలా. కానీ గ్రామటికల్గా ఇన్ఫార్మల్లో సరిపోద్ది. ఫార్మల్కి ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం యూ హ్యావ్ టు ఫాలో ది గ్రామటికల్ రూల్స్. సో ఇక్కడ ఐ హ్యావ్ పెట్టాం. సో ఇంకొన్ని ఉదాహరణ చూద్దాం. I have taken money from bank. I సబ్జెక్ట్, నేను. ఐ కనుక హ్యావ్ అనే సహాయక్రియ, హెల్పింగ్ వెర్బ్. టేకెన్ అనేటటువంటి V3లో ఉన్న మెయిన్ వెర్బ్. ఐ హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ బ్యాంక్. నేను మనీ బ్యాంక్ నుంచి తీసుకున్నా. ఎప్పుడు నిన్న మొన్న ఎప్పుడో కాదు, జస్ట్ బయటకు వచ్చే ఈ లోపు ఎవడవుతున్నా ఏం చేస్తున్నారా ఏంటన్నాడు. మనీ తీసుకున్నప్పుడే ఇప్పుడే డబ్బులు తీసుకుని బయటకు వచ్చాను అంటాం కదా మనం. ఆ విధంగా అనమాట. చూడండి ఇక్కడ షీ హ్యాస్ డ్రాన్ ఎ పిక్చర్. ఆమె, షీ గనక ఇక్కడ హ్యాస్ వచ్చింది, ఐ గనక హ్యావ్ వచ్చింది. షీ హ్యాస్ డ్రా, డ్రూ, డ్రాన్. మరి ఈ వెర్బులు 3 రావండి అంటే నేనేం చేయలేను. డ్రా, డ్రూ, డ్రాన్, టేక్, టుక్, టేకెన్. ఈ 3వ వెర్బ్ రాకపోతే ఇది పర్ఫెక్ట్ మనం చేయలేం. ఇదేమో హెల్పింగ్ వెర్బ్. హ్యావ్, హ్యాజ్లు 2 కూడా ప్రజెంట్ అండి, అందుకని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటున్నాం. ఇది 3వలో పిక్చర్. ఆమె ఇప్పుడే ఒక చిత్రాన్ని గీచినది, ఇది ఆబ్జెక్ట్. ఇది వెర్బ్, మెయిన్ వెర్బ్. సబ్జెక్ట్ ఇది. షీ హ్యాస్ డాన్ ఎ పిక్చర్, ఎప్పుడో కాదు, ఇప్పుడే జస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, పిల్లలు అంటున్నారు, రే ఏం చేస్తున్నారా మీరు? వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ హోంవర్క్ మమ్మీ. మేము హ్యావ్, వీ కనుక హ్యావ్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. మెయిన్ వెర్బ్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్, ఇది ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. సందర్భం ఏంటి? అమ్మా హోంవర్క్ చేసాం, బయటకు వస్తున్నాం, వెళ్తాం ఆడుకుంటాం. ఇప్పుడే వాళ్ళు బాయ్స్ పూర్తి చేశారనమాట. ఈ విధంగా ప్రజెంట్ టెన్స్లో 3వది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడు ఉపయోగించాలి? ఇప్పుడే పూర్తి అయినటువంటి క్రియలకు ఉపయోగించాలి. సో దీన్ని ఒక దాన్ని తీసుకుని అన్ని రకాలుగా మనం చేద్దాం. నేను కొత్త పదం తీసుకున్నా. మదర్ హ్యాస్ అబ్యూజ్డ్ సిస్టర్. తల్లి హ్యాస్ అబ్యూజ్డ్, తిట్టినది. స్కోల్డెడ్, తప్పు పట్టినది. సో అబ్యూజ్, అబ్యూజ్డ్, అబ్యూజ్డ్. మెయిన్ వెర్బ్ ఇది, హెల్పింగ్ వెర్బ్ ఇది. తల్లి సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. సందర్భం ఏంటి? అమ్మ ఇప్పుడే చెల్లిని తిట్టింది. ఇప్పుడు నెగిటివ్, పాజిటివ్గా రాస్తాం మనం. నెగిటివ్గా రాద్దాం. మదర్ హ్యాస్ నాట్ అబ్యూజ్డ్ సిస్టర్. అమ్మ చెల్లిని తిట్టలేదు. ఇప్పుడు క్వశ్చన్, హ్యాజ్ మదర్. ఎప్పుడు కూడా సహాయక్రియలు 2 ఉంటే ముందు దాన్ని తెచ్చుకోవాలి. హ్యాజ్ మదర్ అబ్యూజ్డ్
సిస్టర్ చెల్లిని తిట్టిందా? ఇప్పుడు క్వశ్చన్లోనే నెగిటివ్. హ్యాస్ నాట్ మదర్, ఈ మదర్ తర్వాత నాట్ పెట్టుకోవచ్చు, లేదా హ్యాస్ నాట్ మదర్ అయితే హ్యాస్ మదర్ నాట్ అని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మదర్ అబ్యూజ్డ్ సిస్టర్, మదర్ అమ్మ చెల్లిని తిట్టింది, అమ్మ చెల్లిని తిట్టలేదు, అమ్మ చెల్లిని తిట్టిందా, అమ్మ చెల్లిని తిట్టలేదా? ఈ విధంగా మనం పర్ఫెక్ట్ని 4 రకాలుగా మనం రాయాలి. ఇక ప్రజెంట్ టెన్స్లోనే లాస్ట్ది, ఇవన్నీ ఇప్పుడేనండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 4వది అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఏ సందర్భాన్ని తెలియజేస్తుందండి? ఒక పని ఎప్పుడైనా ప్రారంభించబడవచ్చు. నిన్న, మొన్న, సంవత్సరం, 100 సంవత్సరాలు, ఎప్పుడైనా మనకు అనవసరం. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి. అది ఒక పని ఎప్పుడు ప్రారంభించబడినా ప్రస్తుతము ఇంకనూ కొనసాగుతూ ఉన్నట్లయితే, నేను వీడియోలు చేయటం సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టాను, సెప్టెంబర్ 2003. అప్పటి నుంచి నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నానా లేదా అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు రోజు బయటకు వెళ్తున్నారు, ఏదో బిల్డింగ్ కడుతున్నారు, 3 సంవత్సరాల నుంచి మొదలెట్టారు, ఇప్పటికి ఇంకా కడుతూనే ఉన్నారు. స్టార్ట్ అయింది 3 సంవత్సరాల క్రితం, ప్రస్తుతం ఇంక కొనసాగుతూ ఉంది. అలాంటి వాడిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. ఇక దీని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, అంటే నిర్మాణం, సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటుంది. పర్ఫెక్ట్ని తెలియజేసుకోవడానికి అదనంగా బీన్ అనేది వస్తుంది. ఇక కంటిన్యూ అనగానే ఇంగుతో కూడినటువంటి వెర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా కంటిన్యూ ఇంగు చేరాలి మొట్టమొదటిదానికి. చూడండి ఇక్కడ, షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ డాన్స్. ఆమె హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, బీన్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఇంకొచ్చింది కనుక. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ డాన్స్, ఆమె ఎప్పటి నుంచో డాన్స్ నేర్చుకుంటూ ఉంది, టైం ఇవ్వలేదు అక్కడ. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ డాన్స్ ఫర్ 3 years, అంటే గత 3 రోజుల నుంచి నేర్చుకుంటుంది, అలానే పెట్టుకోవచ్చు. సో షీ హ్యాస్ బీన్. సో ఐ హ్యావ్ బీన్, ఐ కనుక హ్యావ్ బీన్ అప్లోడింగ్ వీడియోస్. ఐ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, బీన్ అనేది పర్ఫెక్ట్, లోడింగ్ అనేది కంటిన్యూ. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. నేను ఎప్పటి నుంచో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను, గతము, ఎప్పుడైనా ప్రారంభించబడు. అర్థమైందండి? ఈ విధంగా మనకి చూడంగానే ఓహో, హ్యాస్ అనేది ప్రజెంట్ టెన్స్, హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్. ఈ బీన్ ఎప్పుడు వస్తుంది? పర్ఫెక్ట్లో బీన్ వస్తుంది, ఇది కంటిన్యూ. ఓహో ఇంగ్ ఉంది, సో కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. నిర్మాణం ఏంటి? సబ్జెక్టు హ్యావ్ కానీ హ్యాస్ కానీ బీన్ కానీ ఇంగితో కూడిన వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ కానీ. ఏ సందర్భమో ఒక పని ఎప్పుడు ప్రారంభించబడినా ప్రస్తుతము ఇంకనూ కొనసాగుతూ ఉన్నట్లయితే. సరే, ఇంకో ఉదాహరణ చూద్దాం. ఏపీ has been constructing పోలవరం ప్రాజెక్ట్. ఇది మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటిది. ఏపీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక హ్యాస్ పెట్టుకున్నాం, ప్రజెంట్ టెన్స్. హ్యాస్ హ్యావ్ రెండు ప్రజెంట్ టెన్స్లే. బీన్ పర్ఫెక్ట్, కన్స్ట్రక్టింగ్ ఇంగుతో కూడినటువంటి వెర్బ్ ఏంటిది? మనం V4 వెర్బ్. పోలవరం ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ పోలవరం ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్ట్ కడుతూనే ఉన్నారు, అది ఎప్పుడు కవుద్దో తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో అదిగో అంటున్నారు, అవ్వట్లేదు. ఇదైందంటే చాలా మంచి ప్రాజెక్ట్ అది.
అది మనకేంటంటే బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టు. మరి నిధులు లేకో ఏమో పొలిటికల్ రీజన్స్ మనకి ఇది కంప్లీట్ అవ్వట్లా. ఈ పదాన్ని మనం ఇలా చూడంగానే ఓహో! ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ఓహో! అంటే ఏంటి? పోలవరం ప్రాజెక్ట్‌ని ఎప్పటినుంచో కడుతున్నారు. ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకెప్పుడు కడతారో తెలీదు. సో ఇది. దీన్ని పాజిటివ్‌గా చెప్పాం. నెగెటివ్‌గా చెప్పాలనుకుంటే ఏపీ హ్యాస్ నాట్ బీన్ కన్‌స్ట్రక్టింగ్. ఆంధ్రప్రదేశ్ ఎప్పటినుంచో పోలవరం ప్రాజెక్టు కట్టడం లేదు. నెగెటివ్‌గా చెప్పాం ఇక్కడ మనం. ఇక్కడేమో పాజిటివ్‌గా చెప్పాం. ఇక్కడేమో నెగెటివ్‌గా చెప్పాం. ఇప్పుడు క్వెషన్‌గా చెప్తాం. హ్యాస్ ఏపీ బీన్ కన్‌స్ట్రక్టింగ్ పోలవరం ప్రాజెక్ట్‌ని ఆంధ్రప్రదేశ్ కడుతూ ఉందా? ఇప్పుడు నెగెటివ్‌లో. క్వెషన్‌లో నెగెటివ్. హ్యాస్ నాట్ ఏపీ బీన్ కన్‌స్ట్రక్టింగ్ అంటే అవన్నీ కిందకు దించుకోమని. పోలవరం ప్రాజెక్ట్‌ని ఆంధ్రప్రదేశ్ కట్టట్లేదా? మానేస్తుందా ఏంటి? మన డౌట్ వస్తుంది కదా! ఈ విధంగా. సో ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉన్నటువంటి దాన్ని ఇన్ని రకాలుగా పాజిటివ్, నెగెటివ్, క్వెషన్ ఫార్మ్, క్వెషన్ నెగెటివ్ ఇన్ని రకాలుగా మనం మాట్లాడటానికి అవకాశం. ఇది ఏ సందర్భాన్ని సూచిస్తుందయ్యా అంటే ఒక పని ఎప్పుడు ప్రారంభించబడినా ప్రస్తుతం ఇంకానూ కొనసాగుతున్నట్లయితే ఆ సందర్భంలో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ టెన్స్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసేసాం. మనం ఆల్రెడీ చెప్పేసాం. ఆ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్న 3 భాగాలు అంతా కలిపితే మహా అయితే 6. ఆటికే 80% అయిపోయింది. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్‌కే. ఇక ఎటొచ్చి ఈ 9 ఈ 20ని పంచుకోవాలి. అంటే ప్రాధాన్యత లేదా అంటే ఉంటది. ఎప్పుడో ఇది కూడా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది కదా! ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణని మనం అన్నిట్లో చెప్పుకుందాం. అంటే ఈరోజు చెప్పుకున్నట్టు అన్నిట్లో కూడా. ఈరోజు ఆడుతుంది. ఎస్ఆర్హెచ్ ఈజ్ ప్లేయింగ్ T20 టుడే. ఎస్ఆర్హెచ్ అనేటటువంటి టీము ఈజ్ ప్లేయింగ్ ఈరోజు ఆడుతూ ఉంది. ఈజ్ ప్రజెంట్ ఇది కంటిన్యూ. ప్రజెంట్ కంటిన్యూ ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ రావాలి. ఎస్ఆర్హెచ్ హ్యాజ్ ప్లేయిడ్ T20 అంటే ఇప్పుడే ఆడేస్తుంది. ఆడేసింది ఓడిపోయిందో ఏదో తెలియదు మనకి. అంటే ఏంటంటే పర్ఫెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూ. ఇక మూడవది మనం చెప్పుకోవాలి కదా. ఎస్ఆర్హెచ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఎస్ఆర్హెచ్ ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతూ ఉన్నది అనేక టీములతోటి గత 10 రోజుల్లో. ఈ విధంగా మనం చూడంగానే ఓహో ఈజ్ ప్రజెంట్ కంటిన్యూ, ఓహో ప్రజెంట్ కంటిన్యూ ప్రస్తుతం, ఓహో యాజ్ ప్రజెంట్ టెన్స్, ఓహో మూడో రూపంలో ఉంది కనుక ప్రజెంట్ అంటే ఇప్పుడే పూర్తయిందనమాట. ఓహో యాజ్ ప్రజెంట్ టెన్స్. బీన్ ఉందంటే పర్ఫెక్ట్ అనమాట. ఇంగు చేరిందంటే కంటిన్యూ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అనమాట. అంటే ఒక పని ఎప్పుడు ప్రారంభించబడినా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. సో ఈ విధంగా మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ మిగతా 3 కూడా చూసాం. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ 4. కానీ మొట్టమొదటి దానికి 50 ఉంది. ఈ మూడింటికి కలిపి 3 రెళ్ళు 6% ఉంది. అలానే మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. రేపు మనం పాస్ట్ టెన్స్ మరి ఫ్యూచర్ టెన్స్ ఆ 2 కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే? సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.